ఒక్కసారిగా భారీ పేలుళ్లు, శబ్దాలు. మాల్ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు. వైరల్ గా వీడియో. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలోకి అగ్రరాజ్యం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్లోని అణు స్థావరాల లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసింది. ఆపరేషన్ బేషరత్ ఫతా అనే పేరుతో ఖతార్, ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్ల్లో విధ్వంసం సృష్టించింది. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్ ఆల్ ఉదైద్ పై క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. దీంతో ఖతార్ క్యాపిటల్ దోహాలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే దోహాలోని ఓ మాల్లో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 12 రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా సాగింది. ఇరు దేశాలు పరస్పరం మిజైళ్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్లోని అణు స్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ ఖతర్లోని అమెరికా ఎయిర్ బేస్ ఆల్ ఉదైద్ పై దాడులు చేపట్టింది. అయితే చాలా క్షిపణులను అమెరికన్ దళాలు సమర్థవంతంగా అడ్డుకోగా, ఇది జరిగిన కొన్ని గంటల తరువాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత కాసేపటికి ఇరాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లయింది. ఇక ఆల్ ఉదైద్ పశ్చిమాసియాలోని అతిపెద్ద అమెరికా వైమానిక స్థావరంగా కాగా, ఇక్కడ సుమారు 10,000 మందికి పైగా అమెరికన్ సైనికులు ఉన్నారని తెలుస్తోంది. ఆల్ ఉదైద్ వైమానిక స్థావరమే టార్గెట్ గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ చేసిన అటాక్ ను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది ఖతార్ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ. అలాగే అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నట్లు వెల్లడించారు.